గర్భంలోనే ఆడపిల్ల అని తెలిస్తే అబార్షన్లు చేసుకుంటున్నారు. కానీ అది చట్టరీత్యా నేరము. ఎక్కడైనా హాస్పిటల్లో గర్భంలో ఆడపిల్ల ఉందని చెప్పిన ఆ డాక్టర్ని అరెస్ట్ చేస్తారు, చేయించుకున్న వాళ్ళని అరెస్ట్ చేస్తారు, చేసిన వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారమ్మా. కాబట్టి మనము గర్భంలో ఉన్నట్లనే ఆడపిల్ల మగపిల్లోడా అని చెప్పడము నేరం అన్నమాట. ఎందుకంటే చాలా మంది అమ్మాయి అని తెలుస్తానే అబార్షన్ చేయించుకుంటున్నారు. ఆడపిల్లల్ని హత్య చేయకూడదు, ఆడపిల్లల్ని కాపాడండి, ఆడపిల్లల్ని చదివించండి అనే ఉద్దేశంతో మన నరేంద్ర మోడీ గారు ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసినారనమాట. చాలా మంది ఆడపిల్లలు ఏం చేస్తున్నారంటే ఒక 5th క్లాస్ 6th క్లాస్ వరకు చదువుకుంటున్నారు, తర్వాత ఇళ్లలో ఉండిపోతున్నారు అనమాట. కొంత మూఢనమ్మకాలు అనమాట. ఆడపిల్లల్ని చదివించు. ఇంకా ఈ కాలంలో ఏమా అందరూ కలెక్టర్లు, విమానాలు కూడా నడుపుతున్నారు ఆడపిల్లలు. ఈ ప్రోగ్రామ్ లో మీకు అందరికీ కూడా అవేర్నెస్ తెలియజేయడానికి, ఆడపిల్లల శక్తి మన శక్తి మనకు తెలియజేయడానికి ఈ ప్రోగ్రామ్ ని అరేంజ్ చేస్తారనమాట. మనం చూస్తాం కదా, ఆడపిల్లలు టీచర్లు, లాయర్లు, డాక్టర్లు బస్సులు నడుపుతున్నారు, లారీలు నడుపుతున్నారు, క్యాబ్స్ నడుపుతున్నారు. అన్ని ఇది చెయ్యదు మహిళ అనేది లేకుండా చేస్తున్నారు అనమాట. అది మనం అందరం గమనించాలా. వాళ్ళందరూ చేస్తున్నారు కదా, మనం ఎందుకు చేయకూడదు, మన పిల్లల్ని మనం ఎందుకు ఇళ్లలోనే పెట్టుకుంటున్నాము అనేది మనము గమనించాలన్నమాట. 5th క్లాస్ 6th క్లాస్ అయ్యేసరికి ఇంకా ఆడపిల్లకి ఎందుకు లేదు చదువు, ఏవో అన్ని మా మైండ్లో పనికిరాని ఆలోచనలు అనమాట. ఆడపిల్లల్ని బయటికి పంపించకూడదు, బయటికి పంపిస్తే ఏమైతుంది, స్కూల్ మన ఇంటి దగ్గరే కదా, ఎక్కడో దూరం లేదు. ఇప్పుడు నా కూతురు ఫారిన్ లో చదువుతాంది, ఏం భయమమ్మా, వాట్సాప్ కాల్స్ ఉన్నాయి, అక్కడ పోలీసులు ఉన్నారు కదా, అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. మన పిల్లల్ని చదివించాలన్నమాట. కాబట్టి మీ ఇళ్లలో ఎవరైనా పిల్లలు డ్రాప్ అవుట్స్ ఉంటే మళ్ళీ స్కూల్ కి పంపించండి. అర్థమైందమ్మా? అయ్యో నేను వదిలేసి సంవత్సరం అయింది, 2 ఏళ్ళు అయింది, ఇంకా ఏం పోతామని అనే ఆలోచనలు మన మైండ్ లో నుండి వదిలేసి మళ్ళీ స్కూల్ కి పంపించండి. స్కూల్ కి పంపించడానికి ఎటువంటి ఖర్చు లేకుండా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అన్ని సదుపాయాలు తీసుకుంటున్నారు కదమ్మా. తీసుకుంటున్నారు కదా, బట్టలు ఇస్తున్నారు, ఫుడ్ పెడుతున్నారు, బ్యాగ్ ఇస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు, షూ ఇస్తున్నారు. మళ్ళా అమ్మఒడి తల్లికి దీవెన, తల్లి దీవెన పథకం కూడా మనకి 20,000 అందజేస్తున్నారు. కాబట్టి మనం ఇన్ని పథకాలని తీసుకొని, ఎందుకు ఇన్ని పథకాలు మనకు కల్పిస్తానేది ఎందుకు, మనం బాగుండడానికే కదా. ఈ విషయం అందరూ ఆలోచించాలన్నమాట. అర్థమైందమ్మా? మన ఇంట్లో పిల్లలు ఎవరైనా స్కూల్లో వదిలేసిపించుంటే మనము మళ్ళీ పోయి స్కూల్లో జాయిన్ చేయండి. అర్థమైందమ్మా? దానికి మనం ఏ మాత్రము నామోషి పడనవసరం లేదు. పిల్లలు కూడా అయ్యో నేను క్లాస్ వదిలేసానే మళ్ళీ ఇప్పుడు ఎట్లా పోయేది, అలాంటి ఫీలింగ్స్ మీ మైండ్ లో నుండి తీసేయండి. అర్థమైందమ్మా? మీ పక్కింట్లో ఎవరైనా ఉన్నా కూడా, ఇక్కడికి రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా చెప్పండి, అదే చూడి వాళ్ళ పిల్లలు ఎంత బాగా చదువుకుంటున్నారు, మన పిల్లలు కూడా ఇలా చదువుకోవాలి కదా, మనం కూడా మన పిల్లల్ని స్కూల్ కి పంపిస్తాము. ఇక్కడ శాంతినగర్ లో పెద్దోళ్ళేమో పోతారు పనికి, రేషన్ పనికి, ఏం చేస్తారు పిల్లలకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. మా ఏరియాలో నడుస్తా ఉంది అది ఆప్షన్. ఆ పాపకి నేను కొంతమంది చెప్తానండి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని చెప్పినా కూడా ఆ పాప 200 రూపీస్ కి పోతుంది. ఆ పాప కొంచెం పోయి లైఫ్ కాల్ చేసుకుంటా ఉంది. ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత రోజుకి 200 వస్తుందని 300 వస్తుందని పిల్లల్ని పంపించద్దండి. పిల్లలకి పని మీద ఇంట్రెస్ట్ చేయకూడదు. ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ అది కానీ మీ ఫ్యూచర్ చూడడం లేదు. చూడండమ్మా, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈఎంఐ కానీ మీలాగా ఆలోచించుంటే ఇప్పుడు ఈ విధంగా జాబ్ చేస్తాను, ఈ విధంగా శాలరీస్ వస్తానా, వీళ్ళకి ఎంత మంచి శాలరీస్ వస్తున్నాయి, మీకు ఇట్లా జాబ్ చేయాలని లేదా చెప్పండి, ఉంది కదా. కాబట్టి ఈ రోజు 200 ఆశించి పనికి పోకుండా చదువు మీ హక్కు, మీరు చదువుకోవాలా. మీ
మీరేమో గొప్పగా ఏదో డిస్ట్రిక్ట్ ఫస్ట్ స్టేట్ ఫస్ట్ రావాలని లేదమ్మా. జస్ట్ పాస్ అయ్యడానికన్నా మీరు చదవండి. మీకు ఎంత వీలైతే అంత చదవండి. అయ్యో నేను ఆ పాప మాది చదవనే అని స్కూల్కి పోకుండా ఉండకూడదు. ఇలాంటి ఆలోచనలు మనకు ఎంత వస్తే మనం అంత చదువుదాము. అర్థమైందమ్మా? 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళా పాస్ అయ్యి మళ్ళా చదివి డాక్టర్లు అయిన వాళ్ళు కలెక్టర్లు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అర్థమైందా? ఏదో ఒక క్లాస్ ఫెయిల్ అయితేనే మన జీవితం అంతా ఫెయిల్ అయినట్టు కాదు. అర్థమైందమ్మా? ఇప్పుడు మీరు స్కూల్ వదిలేసినా కూడా మళ్ళీ పోయి ఇప్పుడు అకాడమిక్ ఇయర్ వస్తుంది కదా, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఇంకా సమ్మర్ అయిపోతానే స్కూల్లో జాయిన్ అయ్యి చదువుకొని చూడి అక్కడలాగా మీరు కూడా జాబ్ తెచ్చుకోవాలి ఫ్యూచర్ లో. అర్థమైందమ్మా? రిజర్వ్ మనకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. లేడీస్ రిజర్వేషన్ ఉంది. రిజర్వేషన్లలో కూడా మీరు మీ జాబ్స్ సంపాదించవచ్చు. అర్థమైందా? మీకు జాబ్ చేయాలనుందా, పనికి పోవాలనుందా? చెప్పండి. చెప్పండి. మీరు నో తెచ్చి చెప్పాలా, లేకపోతే పంపించలేదు ఈరోజు. మీకు జాబ్ చేయొచ్చు. అక్క ఎంత బాగా జాబ్ చేస్తుంది. హ్యాపీగా మార్నింగ్ వచ్చి ఈవినింగ్ మీకు అందరికి చేసి వెళ్ళిపోతుంది అనమాట. మీరు చదువుకుంటారా?